నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ సంఘాల నాయకులు తురగా శ్రీరాము గారు. నమస్తే అండి. శ్రీరాము గారు, ప్రస్తుతానికి ఏఆర్ రెహమాన్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. నేను ముస్లింని కావడం వల్లనే నాకు అవకాశాలు తగ్గాయి అంటూ ప్రముఖ సంగీత దర్శకులే స్వయంగా ఈ మాట అనేసరికి అక్కడ చాలా క్వశ్చన్ మార్క్స్ పడుతున్నాయి. మీరేమంటారు? వీళ్ళు ఆ, అభద్రతా భావంతో ఉన్నారేమో నాకు అనిపిస్తుంది. ఈ అభద్రతా భావం ఎందుకు అంటున్నాను అంటే అదే చెప్తున్నాను. అతను మొదటి నుంచి కూడా ఈ ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ముస్లిం గానే ఉన్నాడు. అతను అంతకుముందు వాస్తవంగా ఇతను హిందూ. దిలీప్ కుమార్ ఏదో దిలీప్ ఇతని పేరు. అవును. సో దాని తర్వాత ఇప్పుడు మా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మతం మారాడు. మతం మారిన తర్వాత అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ అవడమే రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చాడు తప్ప అసలు రెహమాన్ గారు మనందరికి ఇంట్రడ్యూస్ అయిందే అంటే దిలీప్ అన్న పేరుతో కాదు. చాలా ఇయర్స్ వరకు ఆయన ఒక హిందూ అని, ఆయన పేరు దిలీప్ అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆయన ముస్లింలోకి కన్వర్ట్ అయిన తర్వాతే ఆయన మనకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. అదే మరి అంటే అప్పుడు గుర్తురాని, ఇప్పుడు ప్రపంచానికి ఎవరికి అప్పుడు గుర్తురాలేదు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అని. ఈయన రోజా సినిమాకి మణిరత్నం గారికి అవకాశం ఇస్తే అప్పుడు మరి గుర్తు రాలేదు మణిరత్నం గారికి ఈయన ముస్లిం అని. ఆ తర్వాత అనేక మంది ఇతనికి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశాలు ఇచ్చారు. తెలుగులో, తమిళ్లో, మన బాలీవుడ్ లో బోల్డ్ మంది అవకాశాలు ఇచ్చారు. అప్పుడు ఎవరు కూడా ఎవరికి ఇతను ముస్లిం అని గుర్తు రాలేదా? మరి అప్పుడు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నీ దగ్గర సత్తా అయిపోయింది. నీ దగ్గర ఉన్న ట్యూన్స్ అన్ని ఎక్కడెక్కడ పోగు చేసుకున్న ట్యూన్స్ అన్ని ఇప్పుడు అయిపోయినాయి. కొత్తగా సంగీతం చేయగలిగిన కెపాసిటీ నీకు లేదు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ట్రెండ్స్ ని ఫాలో అయ్యేంత సీన్ నీకు లేదు. అందువల్ల నువ్వు ఫ్లాప్లు ఇస్తున్నావు. ఇచ్చిన మ్యూజిక్ కూడా ఫ్లాప్లు ఇస్తున్నావు ఒకళ్ళు ఇద్దరు అవకాశాలు ఇస్తే. అలాంటి సందర్భంలో నీకు మార్కెట్ పడిపోయింది. నీ మార్కెట్ పడిపోయి, నీ టాలెంట్ తగ్గిపోయి, నీ దగ్గర ఉన్న సరుకు సత్తా అంతా తగ్గిపోయి, నువ్వు ఫ్లాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ రోజు ఉన్నావు కాబట్టి నీకు రావట్లా. అంతే తప్ప ఆ రోజు నువ్వు అదే ముస్లిం గా ఉన్నావు, ఈ రోజు అదే ముస్లిం గా ఉన్నావు. ఇప్పుడు కొత్తగా నిన్ను ముస్లిం అని ఇవ్వకపోవడానికి, అప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటి? అప్పుడేం నిన్ను దిలీప్ అని ఇవ్వలేదు కదా. అందువల్ల ఏంటంటే ఇలాంటి ఆత్మవంచన చేసుకోవడం అనేది తప్పు. అతని దగ్గర ఏ తప్పులు అయితే ఉన్నాయో, అతను ఎంతమందిని ఇబ్బంది పెట్టాడండి. మామూలు ఇబ్బందులు పెట్టలేదు. వెళ్ళి లండన్ లో కూర్చునేవాడు. ఇక్కడ సినిమా ఒప్పుకొని లండన్ లో కూర్చునేవాడు. లండన్ లో నా లైవ్ రికార్డింగ్ చేస్తాను, అక్కడ రండి అని చెప్పి అక్కడ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని లండన్ లో కూడా గంటలు రోజుల తరబడి వెయిట్ చేయించేవాడు. అతను మ్యూజిక్ బాగా ఇచ్చినంత కాలం తప్పనిసరి పరిస్తే అతన్ని భరించారు. ఇప్పుడు అతను ఫ్లాప్ లిస్ట్ ఎప్పుడైతే ఇస్తున్నాడో ఇంక ఇతన్ని భరించాల్సిన అవసరం లేదు, ఇతనికి ఇంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇతని కోసం లండన్ లో వెళ్ళి కూర్చుని రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పని లేదు అని పక్కన పెట్టారు. ఆ వాస్తవాలన్నీ గ్రహించకుండా ఈ రోజు విక్టిమ్ కార్డుగా ముస్లిం కార్డుని తీయడం అనేది చాలా దుర్మార్గం. అంటే మనం ఇంతకు ముందు కూడా షబాన్ ఆజ్మీ గారు మరికొంతమంది మేము ముస్లిం అవడం వల్ల మాకు కనీసం రూమ్స్ కూడా దొరకట్లేదు అని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనమే రేపాయి. అలా చూసుకుంటే మరి ఏంటి? షబాన్ ఆజ్మీ మాత్రమే కాదండి, జావేద్ అఖ్తర్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, వీళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో ముస్లిం కార్డు వాడిన వాళ్ళే, ఈ విక్టిమ్ కార్డు వాడిన వాళ్ళే. అంటే వీళ్ళకి సినిమాలు హిట్లయితే గుర్తురాదు, హిట్ అవ్వకపోతే మాత్రం మమ్మల్ని ఏదో ఇలా అని చెప్పి మమ్మల్ని తొక్కేస్తున్నారని మాట్లాడతారు. కాబట్టి ఎప్పుడైనా సరే వీళ్ళు అభద్రతా భావంలో ఉన్నప్పుడే ఇది గుర్తొస్తుంది. అంతా డబ్బులు సంపాదించుకుంటున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు వీళ్ళకి ఏది గుర్తు రావట్లా. ఈ రోజు మీరు చెప్పిన అదే జావేద్ అఖ్తర్ గారు, షబాన్ ఆజ్మీ భర్త, ఆయన జావేద్ అఖ్తర్ గారు ఈ రోజు విమర్శించాడు రెహమాన్ ని. నాకేమి కనపట్లేదు బాలీవుడ్ లో, మేమందరం బాగానే పని చేసుకుంటున్నాం కదా, లేదా ముగ్గురు ఖాన్లు ఎలాగే ఇప్పుడు కూడా నెంబర్ 1 గా ఉన్నారు అని చెప్పి అతను అడిగాడు. దీనికి సమాధానం చెప్పాలి కదా. అసలు రెహమాన్ చేసిన దుర్మార్గం ఏంటంటే ఈ ముస్లిం కార్డు వాడడం మాత్రమే కాకుండా దేశద్రోహాన్ని కూడా పాల్పడ్డాడు ఒక రకంగా. ఇతను ఇచ్చిన ఇంటర్వ్యూ ఎవరికి? BBC వాళ్ళకి. నువ్వేమన్నా మామూలుగా ఇంటర్నల్ గా ఇండియాలో ఉండి ఏదో ఛానల్ కి ఇచ్చినప్పుడు మాట్లాడితే ఫోన్ కొంత అందం చందం. బీబీసీకి ఇచ్చావంటే ప్రపంచవ్యాప్తంగా నువ్వు మాట్లాడే మాటలు వెళ్ళాలని ఉద్దేశం. రెండవది, నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చావు? పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి, ఆ జర్నలిస్ట్, అతనికి రషీద్ కి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు. అంటే ఏంటి?
పాకిస్తాన్ వాడికి ఇవ్వడం ద్వారా పైగా నువ్వు చెప్పే ఇండియాకి వ్యతిరేకంగా చెప్పే ఈ మాటలన్నీ ప్రపంచవ్యాప్తంగా వినాలి, అందరూ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ముస్లింలను అణిచివేస్తున్నారన్న మెసేజ్ అన్న దుర్మార్గం ఇతని మాటల్లో చాలా క్లిస్టల్ క్లియర్ కనబడింది. 8 ఏళ్ల నుంచి అంటాడు, 8 ఏళ్ల నుంచి వేరే ఏదో గవర్నమెంట్ మారింది అంటాడు. గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడంతా కూడా నన్ను తొక్కేశారంటాడు. అంటే ఏంటి? ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఏదో వస్తే మనకి రాజకీయాలతో సంబంధం లేదు. కానీ అతని ఉద్దేశం ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ముస్లింలు తొక్కేస్తున్నారు అన్న మెసేజ్ ని ప్రపంచవ్యాప్తంగా పంపించాలన్న దుర్మార్గం అతని మాటల్లో కనబడుతోంది. ఇది తప్పు. పైగా పాకిస్తాన్ జర్నలిస్ట్ కి ఇస్తూ మాట్లాడడం అనేది ఇంకా తప్పు. బీబీసీ ద్వారా చెప్తూ నువ్వు ఇష్టారాజ్యంగా నేను మాట్లాడతానంటే నీకేమో ఆస్కార్ అవార్డు వచ్చింది, నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడినా ప్రపంచం అంతా వింటుంది. దాన్ని వాడుకుని ఈ రోజు నువ్వు ఈ దేశాన్ని బద్నాం చేయడానికి ట్రై చేస్తున్నావు. రెండో మాట ఇతను ఏం మాట్లాడాడు? అసలు హిందీకి మూలం ఉర్దూ అని చెప్తున్నాడు. సన్నాసి కాకపోతే హిందీకి మూలం ఉర్దూ ఏంటండి? అసలు ఉర్దూ అనేది ఎప్పుడు పుట్టింది? హిందీ అనేది ఎప్పుడు పుట్టింది? అసలు ఉర్దూ అనేది ఈ దేశంలోకి ఎప్పుడు వచ్చింది? హిందీ అనేది ఈ దేశంలో ఎప్పటి నుంచి ఉంది? ఈ మాత్రం కనీస నాలెడ్జ్ లేకుండా దుర్మార్గం ఏంటంటే ఉర్దూ అనేది గొప్పది, హిందీ కన్నా ఉర్దూ గొప్పది అన్న మెసేజ్ ని పాకిస్తాన్ జర్నలిస్ట్ ద్వారా, బీబీసీ ఛానల్ ద్వారా ప్రపంచానికి పంపించాలన్న దుర్మార్గం ఇతని మాటల్లో ఉంది. శ్రీరామ్ గారు, ఇప్పుడు మనం బాలీవుడ్ అనగానే మనకి మొదటగా వచ్చేది కాంత్రాయమే. షారూక్ ఖాన్ ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఉన్నారు, అమీర్ ఖాన్ ఉన్నారు, టాప్ హీరోస్ గా సైఫ్ అలీ ఖాన్ గారు ఉన్నారు. చూసుకుంటూ పోతే సగం ఏలుతుంది ఖాన్ హీరోలే, టాప్ హీరోస్ వీళ్ళే. అయినా సరే ఎందుకు వివక్షతను ఎదుర్కొంటున్నారు? వివక్షతను వాళ్ళు ఎదుర్కోవట్లేదండి. వాస్తవానికి వివక్షతను ఎదుర్కొంటుందంతా బాలీవుడ్ గురించి కరెక్ట్ గా తెలిసిన వాళ్ళు ఎవరైనా హిందువులే ఎదుర్కొంటున్నారన్న విషయం అర్థమవుతుంది. అసలు బాలీవుడ్ మొన్నటిదాకా ఎవరి చేతుల్లో ఉంది? పాకిస్తాన్ చెందిన దావుద్ ఇబ్రహీం చేతుల్లో నడిచింది. వీళ్ళంతా ముగ్గురు ఖాన్లు ఎలాగయ్యారు, హీరోలు ఎలాగయ్యారు? భూమికి జానాబెత్తి వెళ్ళినాడు కూడా పెద్ద హీరో అయిపోయాడు. ఎలా అయ్యాడు? సల్మాన్ ఖాన్ ఏది చెప్తే అది బాలీవుడ్ లో నడిచింది. ఎలా నడిచింది? వీటన్నిటి లోతుల్లోకి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. ఇదంతా కూడా దావుద్ ఇబ్రహీం వీళ్ళని కూర్చోబెట్టండి, వీళ్ళని కూర్చోబెట్టారు, హీరోగా వీళ్ళని నుంచోబెట్టంటే వీళ్ళని నుంచోబెట్టారు, వీళ్ళని తీసే సినిమాలో అంటే వీళ్ళని తీసేశారు. మొత్తం అంతా బాలీవుడ్ కి అంతా కూడా ఫైనాన్స్ అంతా దావుద్ ఇబ్రహీం అతని గ్యాంగ్ చేశారు. సో వాళ్ళందరూ కూడా ఎంత దుర్మార్గం చేశారంటే ఇదే జావేద్ అఖ్తర్ లాంటి రైటర్ని పెట్టుకుని హీరో ముస్లిం గా ఉంటాడు. హీరో ప్రతి సినిమాలో ఈ జావేద్ అఖ్తర్ సినిమాలు చూడండి మీరు, హీరో ముస్లిం ఉంటాడు, విలన్ ఏమో హిందూ ఉంటాడు. కావాలని చెప్పి ఇవన్నీ కూడా చేస్తుంటాడు. ఇక ఆఖరికి కూలీగా పెట్టిన అమితాబ్ కూడా అతనికి బిళ్ళ 786 అని పెట్టారు. అంటే వీళ్ళు కావాలని కొంతమంది గ్రూప్ అంతా చేరి ఆ బాలీవుడ్ లో చేరి మొత్తం అంతా కూడా అసలు ముస్లింలు అంటే చాలా గొప్పవాళ్ళు, అసలు ఎందుకు పనికిరాని అక్బర్ని, బాబర్ని, ఔరంగజేబుని వీళ్ళందరినీ హీరోలు చేశారు. వీళ్ళ కథలు పెట్టి చాలా అందంగా ఉంటాడు అక్బర్ అని. నిజంగా ఒరిజినల్ అక్బర్ అని చూస్తే కనుక మనం మొహం ఇటు తిప్పుకోవాలి, అంత అందంగా ఏమున్నాడు. ఇక్కడ మనం మంచి హీరోలు పెట్టుకుని ఎంత అక్బర్, జోధా అక్బర్ అని చెప్పి ఓ సినిమా తీసేసి అక్బర్ అంత గొప్పవాడు. అక్బర్ చేసిన పనులేంటి? లవ్ జిహాద్ చేశాడు. వాడు చేసినంత లవ్ జిహాదే. అలాంటి వాడిని గొప్ప నాయకుడు, గొప్ప దేశభక్తుడు, లేదంటే గొప్ప రాజు అని చెప్పి చూపించే కార్యక్రమం అంతా కూడా బాలీవుడ్ చేసింది. ఇది ఒక విషయం కాదు, మొత్తం ఎవరైతే ముస్లింలు దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరినీ హీరోలు చేసే కార్యక్రమం చేశారు. మామూలు సాంఘికమైన సినిమాల్లో కూడా ముస్లిం హీరోకి ముస్లిం పేరు పెట్టడం, ఈ విలన్ కి ఏమో హిందూ పేరు పెట్టడం, వాడితో వీడిని కొట్టించడం, వీడి దుర్మార్గుడు, హిందూ దుర్మార్గుడు అని చెప్పడం, వాడేమో చాలా గొప్పవాడని చెప్పడం, ప్రతి సినిమాలో మసీదులోకి వెళ్ళడం, మసీదులో ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా చూపించేవాళ్ళు. ఇదంతా కూడా దావూద్ ఇబ్రహీం కనుసన్నలో జరిగింది ఇదంతా కూడా. కానీ ఆ విషయాలన్నీ కూడా బయటికి రాకుండా అప్పుడున్న గవర్నమెంట్లు, అప్పుడున్న వ్యవహారాలు నడిచినాయి. ఇప్పుడు అవన్నీ చేయడానికి అవకాశాలు రావట్లేదు. అందుకని వీళ్ళ బాధ అంతా వెళ్ళగట్టుతున్నది ఎందుకు? బాలీవుడ్ ద్వారా భయంకరమైన ప్రోపగాండా చేసే అవకాశం ఇప్పుడు మిస్ అయిపోయారు వీళ్ళంతా. అందువల్ల రెహమాన్ లాంటి వాళ్ళు, జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళు అవసరం కొన్ని సందర్భాల్లో మొత్తం ఈ ఖాన్లు ముగ్గురు కూడా మాట్లాడడానికి కారణం వీళ్ళ యొక్క ఇన్ఫీరియారిటీ, వీళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ బయట పెట్టడానికి వీళ్ళు విక్టిమ్ కార్డ్ ని వాడుతుంటారు అవసరమైనప్పుడల్లా. రామ్ గారు, మనం రోజా దగ్గర నుంచి చూసుకున్నట్లయితే రెహమాన్ గారు మ్యూజిక్ అంతా ఒక యూనిక్ గా మనం చూస్తూ ఉంటాం. చాలా మందికి ఏఆర్ రెహమాన్ చాలా పెద్ద ఫ్యాన్ కూడా.
అలాంటి ఏఆర్ రెహమాన్ గారి కంపోజిషన్‌లో వచ్చిన సాంగ్స్ ఇప్పటికి అది చాలా పాత పాటలయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా దాన్ని హమ్ చేస్తూ ఉంటారు. ఇంత మంచి పేరొచ్చింది. ఆస్కార్ విన్నర్ అయినా సరే ఇప్పుడెందుకు ఒకలాంటి విషం కక్కుతున్నారు, విషం చిమ్ముతున్నారు? ఎందువల్లంటారు? అసలేమైంది రెహమాన్ గారికి? వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తెర మీదకొచ్చాయి. అండ్ మీరన్నట్టుగా అంతగా పెద్దగా ఇప్పుడేం పెద్దగా సినిమాలు చేస్తున్నట్టు కనిపించట్లేదు. సరైన హిట్ కనపడలేదు. ఇవన్నిట్లితోనూ కాస్త డిప్రెషన్‌లోకి వెళ్లారా? అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? మీకేమనిపిస్తుంది? డిప్రెషన్ ఒకటైతే వీళ్ళకి ఇంటీరియర్ గా లోపల ఉన్నది ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా కన్వర్టెడ్ ముస్లిమ్స్, ఒరిజినల్ ముస్లిమ్స్ కాదు. ఒరిజినల్ ముస్లిమ్స్ అయితే ముస్లిం లాగా ఉంటారు. ఆ గ్రంథంలో ఈలో చక్కగా ఫాలో అవుతారు, అన్ని చేస్తుంటారు. ఈ కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అటు ఇటు కాకుండా ఉంటారు. వీళ్ళు అంటే హిందుత్వం మీద ద్వేషంతో వీళ్ళు ఆ మతంలోకి మారిన వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు ఆ ద్వేషాన్ని కక్కడానికి ఖాళీగా ఉన్నాడు. మొన్నటి దాకైతే బిజీగా ఉన్నాడు, డబ్బులు సంపాదించే కార్యక్రమంలో ఉన్నాడు. ఇప్పుడు డబ్బులు సంపాదించే అవకాశం లేదు, ఖాళీగా ఉన్నాడు. సరే ఈ టైంలో మన అసలు ఎజెండా ఏదైతే ఉందో, మనం హిందూ నుంచి ముస్లిం గా ఎందుకోసం మారామో ఆ ఎజెండాను అమలు చేసే కార్యక్రమం ఇప్పుడు మొదలు పెట్టాడు. వాంటెడ్ గా హిందుత్వం మీద వ్యతిరేకంగా మైనారిటీ గార్డుని వాడాడు రెహమాను. ఈ రోజు అందరం మాలాంటి వాళ్ళ తిట్టి ఇతను మొత్తం బ్యాన్ చేయాలన్న తర్వాత అమ్మో అసలుకే మోసం వచ్చేలా ఉందని చెప్పి మళ్ళీ మాట మారుస్తున్నాడు. నువ్వు జేహో అంటే మేము అందరం మొత్తం దేశం అంతా జేహో జేహో అంది. ఎందుకంటే నీలో ఉన్న టాలెంట్ ని గుర్తించింది. ఈ రోజు నీ టాలెంట్ పోయింది. నువ్వు ఏ ట్యూన్ కొట్టినా పాత ట్యూన్ లాగా పాత పాటలాగే వినపడుతున్నాయి. కొత్తదనం ఏం కనిపించట్లా. వినంగానే ఇది రెహమాన్ది అంటే పాతది ఏదో ఉంది, పాత మ్యూజిక్ ఏదైతే ఉందో అదే వినపడుతోంది. అందువల్ల తీసి పక్కన పెట్టారు. నీ టాలెంట్ నువ్వు మెరుగుపరుచుకునే కార్యక్రమం చేయాలి. నువ్వు మంచిగా మాట్లాడి అందరితో. ఇప్పుడు కంగనా రనౌత్ ఉందండి. కంగనా రనౌత్ ఒక సినిమాని ఎమర్జెన్సీ అనే సినిమాకి ఆఫర్ ఇస్తే అది చేయనని చెప్పాడు. ఎందుకు చేయనని చెప్పాడు? ఇతని వెనకాల ఎజెండా గుర్తించండి మీరు. ఎమర్జెన్సీకి ఇతను సపోర్టర్ అన్నమాట. ఇప్పుడు ఎమర్జెన్సీ అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేయను అన్నాడంటే ఆ రోజు ఇందిరాగాంధీ ఏదైతే ఎమర్జెన్సీ గురించి మొత్తం దేశంలో ఉన్న అందరినీ కూడా జైళ్లలో పెట్టిందో దానికి ఇతను అనుకూలం అనమాట. కంగనా రనౌత్ చేస్తోంది కాబట్టి, కంగనా రనౌత్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆవిడ కాబట్టి, లేదంటే హిందుత్వం మీద ఆవిడ మాట్లాడుతుంటుంది కాబట్టి అలాంటి ఆవిడ సినిమాకి ఇతను మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఎజెండా ఎవరిది? ఇడెన్ ఎజెండాని అమలు చేస్తుంది ఎవరు? శ్రీరామ్ గారు. బాలీవుడ్ వాళ్ళు తొక్కేస్తున్నారా? నీ ఇడెన్ ఎజెండా నువ్వు బయటికి తీసుకొచ్చావా? చావా సినిమా గురించి అవాకులు జవాకులు మాట్లాడాడు. చావా సినిమా అనేది ముస్లింలను ఏదో బ్యాడ్ గా ప్రాపగండా చేయడానికి తీసిన సినిమా. ఒరిజినల్ వాస్తవాలు తీశారు. ఆ రోజున హిందువులను చంపేసిన వాస్తవాలని ఈ రోజు చూపిస్తున్నారు. మీరేదైతే మచ్చిపూసి మారేడుగా చేసి ముస్లింలందరినీ గొప్పవాళ్ళు, ఔరంగజేబు లాంటి వాడు కూడా గొప్పవాడు అని చెప్పి మీరు తీశారో అవి వాస్తవాలు కాదు. వాస్తవాలు జరిగినది ఇది. చరిత్ర ఇది అని చూపించిన చావా సినిమాని నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీ హిడెన్ ఎజెండా ఏంటి అనేది ఇప్పుడు మొత్తం ప్రపంచానికన్నా తెలిసింది. సో ఇప్పుడు హిడెన్ ఎజెండాని బయటికి తీసుకొచ్చాడు రెహమాన్. ఒక్క మాట కూడా చెప్తాను మీకు. ఒక తమిళనాడుకి సంబంధించిన ఒక సినిమా ఇండస్ట్రీ ఆయన ఒక మాట ఏం చెప్పాడంటే, రెహమాన్ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు నన్ను మొహం మీద అంటే ఇతను హిందూ వెళ్ళినట్టు నుదుట మీద ఉన్న బొట్టు తీసేసి లోపల రాంటున్నాడు అని స్వయంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన తమిళ అతను చెప్పాడు. అంటే వీళ్ళు చూడండి, మతం మారిన వాళ్ళు ఎంత దుర్మార్గంగా మారిపోతారు అనేది మీరు అర్థం చేసుకోండి. ఎవరన్నా రెహమాన్ని నువ్వు బొట్టు పెట్టుకురా నా సినిమా చేయాలంటే అని మణిరత్నం అడిగాడా? వేరే వాళ్ళు ఎవరన్నా అడిగారా? కానీ ఇతని ఇంటికి అది కూడా మ్యూజిక్ పని మీద వెళ్తే, వర్క్ పరంగా వెళ్తే మొహాన బొట్టు తీసి లోపలరా అందంటే ఆవిడ వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళు ఉన్నారు, ఏ స్థాయిలో ఈ దుర్మార్గమైన చర్యలకి పాల్పడుతున్నారు అనేది ప్రపంచం అంతా అర్థం చేసుకోవాలి. చూడాలి అసలు ఇది ఎంతవరకు వెళుతుంది అని. నెక్స్ట్ మనం శ్రీరామ్ గారు, సంక్రాంతి పండుగకు సంబంధించి తెలుగువారి పెద్ద పండుగ ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు సంక్రాంతి పండుగే కాదు, ఏ పండుగ అయినా సరే కులాల వారీగా మాట్లాడడం ఇప్పటి వరకు మనం వినలేదు. బట్ గత ఒక 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం, సంక్రాంతి పండుగ అంటే కమ్మవారి పండుగ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు సాగుతూ ఉన్నాయి. కులాల వారీగా పండుగలు విభజించబడ్డాయా? ఇంతకీ సంక్రాంతి ఎవరి పండుగ? కమ్మ పండుగ, రెడ్డి కంపుగా ఆ పండుగ, బలిజ వాళ్ళదా, కాపు వాళ్ళదా, ఎవరిది? ఏ మతానికి చెందినది ఇది? సారీ, ఏ క్యాస్ట్కి సంబంధించింది సామాజిక వర్గంలో? మతాల పరంగానే ఉంటాయి పండుగలు. ఏమున్నా కూడా మతాల పరంగానే ఉంటాయి. కులాల పరంగా ఇప్పుడు పండుగలు అన్నీ ఉండవు.
ఉమ్, ఇప్పుడు రంజాన్ తీసుకుంటే అది ముస్లింల పండుగ, క్రిస్మస్ తీసుకుంటే క్రిస్టియన్స్ పండుగ, సంక్రాంతి తీసుకుంటే అది హిందువుల పండుగ. ఇది చాలా క్లియర్. కానీ దీంట్లో కులాల గురించి మాట్లాడడం ఏదైతే ఉందో అది మెచ్యూరిటీగా అనిపించుకోదు. మెచ్యూరిటీ లేకుండా మాట్లాడడం అవుతుంది ఇది ఒక రకంగా. సరే, ఎవరైతే మాట్లాడారో ఆ మాట్లాడిన వ్యక్తి నాకు బాగా తెలుసు. అత్యుత్సాహంలో మాట్లాడి ఉండొచ్చే తప్ప అలా మాట్లాడే వ్యక్తి అయితే కాదు. కానీ తప్పే కదా, ఎవరు చేసిన తప్పే కదా. అది అత్యుత్సాహంలో చేసిన తప్పు. ఇప్పుడు దానివల్ల ఆవిడ చాలా ట్రోలింగ్ గురవుతోంది. అయితే ఇది రైతుల పండుగ, ముఖ్యంగా రైతుల పండుగ. సంక్రాంతి అనేది హిందువుల పండుగ ఎలాగో రైతుల పండుగ. రైతులకి ఆ టైంలో మొత్తం ధాన్యం అంతా ఇంటికి వస్తుంది. ధాన్యం అంతా ఇంటికి వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రైతులు ఆ రైతుకి సంబంధించిన ఆ వ్యవసాయానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ సంక్రాంతిలోకి ఇమిడ్చి మనం ఒక పండుగని చేసుకున్నాం. అంటే ఇంట్లో వ్యవసాయం చేసేటప్పుడు కోళ్ళు ఉంటాయి, కోళ్ల పందాలు పెట్టుకున్నాం. అలాగే గొర్రెలు ఉంటాయి, గొర్రె పొట్టేళ్లు పందాలు పెట్టుకున్నాం. అలాగే మనకి ఎడ్లు మనకి దున్నుతూ ఉంటాయి, ఎడ్ల లాగుడు పందాలు పెట్టుకున్నాం, బండలాగుడు పందాలు పెట్టుకున్నాం. అంటే వీటన్నిటిని ఏంటి, మనం వ్యవసాయం కోసం వేటినైతే ఉపయోగిస్తున్నామో వాటన్నిటిని కూడా గౌరవించుకుంటూ వాటన్నిటిని మనతో పాటు మన పండుగలో ఇన్వాల్వ్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం. అలాగే గంగిరెద్దులు ఎందుకు పెట్టాం? గంగిరెద్దులు అవన్నీ కూడా వ్యవసాయంలో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా గౌరవించుకోవడం మనం ప్రతి ఒక్కదాన్ని. అలాగే అందులో సంక్రాంతికి సంబంధించి మీరు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా అది ఈ సీజన్ లో వచ్చేది. అంటే ఈ జనవరి, నవంబర్, ఈ శీతాకాలం ఈ సీజన్ లో వచ్చేది. వ్యవసాయంకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే వస్తాయో ఆ టైంలో వాటికి సంబంధించినవి అరిసెలు కానీ మిగతావి కానీ ఏది చేసుకున్నా కూడా అవన్నీ కూడా దానికి సంబంధించి ఉంటాయి. అందువల్ల టోటల్ గా ఏంటంటే రైతులు ఇంటికి తీసుకొచ్చారంటే ప్రతి వాళ్ళు రైతే. అసలు ఈ పండుగలు వచ్చిన టైంలో ప్రతి ఒక్కళ్ళు రైతే. బ్రాహ్మణులకి పెద్ద పెద్ద అగ్రహారాలు ఉండేవి, ఇవి కమ్మవారికి పెద్ద పెద్ద బోళ్ళంత మాన్యాలు ఉండేవి, కాపులకు ఉండేవి. వీళ్ళు వాళ్ళనంటే రెడ్లకు ఉండేవి, వీళ్ళు వాళ్ళనంటే అందరికీ వ్యవసాయం ఉండేది. వ్యవసాయం లేనివాడు లేడు ఆ రోజుల్లో, వ్యవసాయం లేనివాడు లేడు, ప్రతి ఒక్కడు రైతే. అట్లాంటి సందర్భంలో వాడు రైతు కూలినా ఏదో దానికి సంబంధించి ఉంటాడు తప్ప బయట వాళ్ళు ఏముండరు. సో అందువల్ల టోటల్ గా హిందువులకు సంబంధించిన పండుగ ఇది, రైతులకి సంబంధించిన పండుగ, హిందువులకు సంబంధించిన పండుగ. అందులో ప్రత్యేకించి రైతుల్ని మనం గుర్తు చేసుకునే పండుగ, రైతులకి మనం గౌరవించుకునే పండుగ అంటే కనుక బాగుంటుంది తప్ప దీంట్లో ఏదో ఒక కులానికి సంబంధించిన వాళ్ళు రైతులు అని మాట్లాడినా కరెక్ట్ కాదు, లేదంటే ఒక కులానికి సంబంధించిన పండుగ అన్నా కూడా కరెక్ట్ కాదు. ఏదో అత్యుత్సాహంలో తప్పుదొర్లింది తప్ప దీని గురించి మనం పెద్ద సీరియస్ గా తీసుకోకర్లేదు. కానీ ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతున్న విధానం ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత అయినా సరే ఇక ముందు ఈ కులాల గురించి మాట్లాడేటప్పుడు, వీడియోలు చేసేటప్పుడు, మతాల గురించి వీడియోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అన్నది మెసేజ్ ఇప్పుడు ఈ ట్రోలింగ్ ద్వారా అందరికీ అర్థమవుతుంది. చాలా క్లియర్గా సంక్రాంతి పండుగ, కమ్మని పండుగ, కమ్మవారి పండుగ అంటూ ఒక సామాజిక వర్గాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడారు. అదే అంటున్నా, అసలు సంక్రాంతి పండుగకు ప్రకృతిని పూజిస్తారు, రైతులకి సంబంధించిన పండుగ ఇది. ధాన్యాదులంతా కూడా మన ఇంటికి వస్తాయి కాబట్టి ఆ సంవత్సరంలో అంతా మంచిగా జరగాలి అని వాటిని పూజిస్తూ, మీరు అన్నట్టుగా ఎడ్లను పూజిస్తూ ఈ రకంగా చేసుకునే పండుగ. అసలు దేవుడితోనే సంబంధం ఉండదు ఒక రకంగా చెప్పాలి అని అంటే సంక్రాంతి పండుగ. ఇదంతా వ్యవసాయమే, టోటల్ గా వ్యవసాయానికి సంబంధించిందే సంక్రాంతి పండుగ అనేది. ఖచ్చితంగా మొత్తం అంతా కూడా దీనికి సంబంధించిందే. కాకపోతే ఏంటంటే పితృదేవతలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేస్తాం, అవి కూడా ఏం చేస్తాం, అవి కూడా వ్యవసాయంతో సంబంధించినవే. ఆ వ్యవసాయానికి సంబంధించిన ఐటమ్స్ ని పితృదేవతలకి అర్పించి కొన్ని మనం కార్యక్రమాలు చేస్తాం. అది కూడా అది వ్యవసాయంతో లింకప్ అయిన, టోటల్ గా వ్యవసాయంతో లింకప్ అయిన దాన్ని కమ్మవారికి లింకప్ చేయడం అంటే ఏంటంటే అసలే అంటే దీని బ్యాక్గ్రౌండ్ మనం తీసుకుంటే ఎవరైతే ఈ వీడియో చేశారో ఆవిడ అంతకుముందు కాపుల గురించి ఒక వీడియోలు కంటిన్యూస్ గా చేశారు, తర్వాత కమ్మవారి గురించి చేశారు, రాబోయే రోజుల్లో రెడ్ల గురించి, బ్రాహ్మణుల గురించి చేస్తారేమో. అంటే ఆవిడ ఒక ఈ కులాల మీద వీడియోలు చేయడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకుని చేస్తారు, తప్పేం లేదు. అయితే ఏంటంటే అత్యుత్సాహం ఎక్కడ వచ్చిందంటే కమ్మవారికి సంబంధించిన ఈ వీడియోలు చేసే టైంలో సంక్రాంతి వచ్చినట్టుంది, కరెక్ట్ గా ఆ టైంలో సింక్ అయినట్టుంది. అందువల్ల ఆ కమ్మవారి పండుగ అని పెట్టడం, అది అసలు ఆవిడ మాట్లాడింది ఫ్లోలో మాట్లాడినా కూడా నేనేమంటానంటే అసలు ఆవిడ మాట్లాడిన దానికన్నా కూడా
ఆ ఎవరైతే thumbnails పెట్టారో వాళ్ళు ప్రత్యేకించి ఆ కమ్మ అని ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టి ఇట్లా చేయడం అనేది అది ఇంకొంచెం ఎక్కువైంది. హ్మ్. దానివల్ల ట్రోలింగ్ ఇంకా ఎక్కువైంది. అసలు మామూలుగా వీడియోలో ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఆ ఒక్క పాయింట్ ఎవరు పెద్ద గుర్తించకపోయి ఉండేవాళ్ళు. ఆ thumbnails పెట్టడంతో ఇంకా ఎక్కువైపోయింది. ఓకే. thumbnails ఎవరు చూసినా కూడా ఫస్ట్ thumbnails చూస్తారు కదా. అందువల్ల వ్యవసాయం అంటే కమ్మవారిది మాత్రమే కాదు, కమ్మవారిది కూడా తప్ప కమ్మవారిది మాత్రమే కాదు. కమ్మవారికి వ్యవసాయం ఉంది, కాపులకి వ్యవసాయం ఉంది, రెడ్లకి వ్యవసాయం ఉంది, బ్రాహ్మణులకి వ్యవసాయం ఉంది. ఓన్లీ వైశ్యాస్ లాంటి వాళ్ళకి కొంత తక్కువ ఉంది. అది కూడా పూర్తిగా లేదని అన్నాం. వాళ్ళకి కొంత, ఎందుకంటే వాళ్ళు వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి వాళ్ళకి కొంత తక్కువ ఉంది. రాజులకి వ్యవసాయం బోల్డంత వ్యవసాయం కదా. రాజులే కదా అందరికీ అసలు ఈ వ్యవసాయం నువ్వు ఒక 10 ఎకరాలు తీసుకో, నువ్వు ఒక 10 ఎకరాలు తీసుకొని దానాలు ధర్మాలు చేసినంత రాజులే కదా. అందువల్ల వీళ్ళు వాళ్ళని లేదు, అగ్రహారాలు ఉన్న బ్రాహ్మణుల దగ్గర నుంచి మొదలెడితే రాజుల దాకా అందరిది. అందువల్ల ఏంటంటే కేవలం ఒకళ్ళకి దీన్ని కన్ఫైన్ చేయచ్చు. ఆవిడ మాట్లాడింది చిన్న తప్పు అయితే ఆ thumbnail పెట్టడం అనేది పెద్ద తప్పు. దానివల్ల ఈ రోజు ఈ ట్రోలింగ్ ఒక రకంగా నేను ఏమనుకుంటా అంటే ఇలాంటివి మంచిదే. ఇప్పుడు మనం ఒక్కోసారి తప్పు చేస్తాం, తప్పు చేసినందువల్ల మనకి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. భవిష్యత్తులో మనం ఇలా చేయకుండా ఉండాలి, మనం ఎలా వెళ్ళాలి, ఏ రూట్ లో మనం వెళ్ళాలి అన్నది అందరికీ ఒక మార్గదర్శనం వస్తుంది. కాబట్టి ఈ ఈ మంచి ఇందులో నేనేం మంచి చూస్తానంటే, ఇది అమ్మవారికి ఏదో ఒక కులానికి సంబంధించింది కాదు, మొత్తం హిందువులకి సంబంధించింది అని చెప్పడానికి మాలాంటి వాళ్ళకి అవకాశం వచ్చింది. మళ్ళీ ఇంకోసారి అందరినీ కూడా కరెక్ట్ లైన్ లో పెట్టడానికి. అండ్ యాక్చువల్గా ఇంతకు ముందు మనం మాట్లాడినట్టు సంక్రాంతి పండుగ రైతుల పండుగ కాబట్టి అది ఏ రిలీజియన్ లో ఉన్నా ఒక రైతుగా ఉన్నట్లయితే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. మనం చూస్తూనే ఉంటాం మన ఊళ్ళల్లోకి వెళ్ళినప్పుడు. ఓకే, చాలా మంది క్రిస్టియన్స్ కూడా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు మత విద్వేషం అనేది లేకుండా, లేదంటే మతం మరీ బుర్రకెక్కిపోకుండా ఉంటే ఎవరైనా ఈ పండుగ చేసుకుంటారు. అసలు దీపావళి పండుగ చేసుకుని క్రిస్టియన్స్ ఉంటారా? దీపావళి పండుగ చేసుకుని ముస్లింలు ఉంటారా? ఎవరు ఉండరు. ఇది మనం కొంచెం మరీ ఎక్కువైపోయి ఈ మధ్య కాలంలో ఈ విభేదాలు ఇవన్నీ ఎక్కువైపోయి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాడట్ట వీడిట్ట అని మాట్లాడుకోవడం మొదలెట్టిన తర్వాత, అవును కదా మనం ఇలా ఉండాలేమో అని చెప్పి వాళ్ళు కూడా, అవునా నేను దీపావళి పండుగ చేసుకోకూడదా అనుకుంటారు తప్ప ఇంట్లో పిల్లలు ఒప్పుకోరు దీపావళి చేసుకోకపోతే. అది ముస్లింస్ ఇంట్లో అయినా సరే, క్రిస్టియన్స్ ఇంట్లో అయినా సరే. అందువల్ల ఏంటంటే అందరం కలిసికట్టుగా పండుగలన్నీ కూడా కలిసికట్టుగా చేసుకునేవి. ఇప్పుడు మీరు ఒక హిందువుల పండుగ తీసుకుంటే అక్కడ పూలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, అగరత్తులు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, లేదంటే సాంబ్రాణి అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అందరూ ముస్లింలే కదండి. అక్కడ షాపులన్నీ ముస్లింలే కదా. వాళ్ళందరికీ కూడా ఒక పండుగ వచ్చిందంటే వాళ్ళందరికీ కూడా బోల్డ్ డబ్బులు వస్తాయి. హిందువుల పండుగ వచ్చింది అంటే ముస్లింస్ ఇంట్లలో బోల్డ్ డబ్బులు వస్తాయి. అంతకుముందు వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు. క్రిస్టియన్స్ అంటే ఎవరైనా చేసుకుంటారు. ఎందుకంటే ఆ టైం అటువంటిది. అందరి ఇళ్లలోకి కూడా రైతులకి డబ్బు వచ్చింది అంటే ప్రపంచానికి మొత్తానికి డబ్బులు వచ్చినట్టండి. ఇండియా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి రైతు చేతిలోకి డబ్బులు వచ్చినాయంటే సినిమా హాల్ దగ్గర నుంచి మొదలెడితే, మనం బట్టల షాపుల దగ్గర నుంచి మొదలెడితే, చెప్పుల షాపుల దగ్గర నుంచి అందరికీ డబ్బులు వచ్చేస్తాయి ఆ టైంలో. అందువల్ల అందరూ హ్యాపీగా ఉంటారు. అసలు రిలీజియన్స్ తో సంబంధం లేకుండా అందరూ కూడా పండుగ వాతావరణంలో ఉంటారు. శ్రీరామ్ గారు, ఇంతకు ముందు సంక్రాంతి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు విన్నది, స్కూల్లో చదువుకున్నది, తెలుసుకున్నది, ఇవన్నీ చూస్తే పెద్ద పెద్ద ముగ్గులు మన ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గేస్తారు. బట్ సంక్రాంతి టైంలో చాలా పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు. చాలా అందంగా వాటికి రంగులు అద్దుతూ ఉంటారు, గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు, ఇంటికి చుట్టాలు వస్తారు, స్నేహితులు వస్తారు. గోదావరి జిల్లాలో అయితే అల్లుళ్ళు కంపల్సరీగా వస్తారు. మనం వండుకునే పక్క వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాం. ఓకే, కొత్త బట్టలు వేసుకుంటారు. సో పండగ వాతావరణం, బంధువులు, స్నేహితులతో, హరిదాసులు ఉంటారు, హరికీర్తనలు మనం చూస్తూ ఉంటాం. ఇది సంక్రాంతి పండుగ ఒక టైంలో. బట్ ఈరోజు సంక్రాంతి పండుగ అని ఊరికి వెళుతుంటుంటే మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి కోడిపందాలు, ఎడ్ల పందాలు సంస్కృతిలో భాగమే. కానీ కోళ్ళకి కత్తులు కట్టడం, దాని మీద పందాలు వేయడం, గుండాటలు, క్యాసినో, రికార్డింగ్ డాన్సుల పేరిట అమ్మాయిలను తీసుకుని వచ్చి అశ్లీల నృత్యాలు చేపించడం, ఇది ఇప్పుడు సంక్రాంతి పండుగకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. మీరేమంటారు? వాస్తవమా కాదా? అంటే మీడియా వీటిని హైలైట్ చేస్తాం. ఒక ఇంట్లో సంక్రాంతికి వచ్చిన అల్లుడికి 145 రకాల వంటలతోటి వండి పెట్టారు. ఒక్క మనిషికి, ఒక్క అల్లుడికి 145 రకాలతో చేసి పెట్టారు.
దాన్ని మనం ఎంత హైలైట్ చేసాం, దానికన్నా కూడా మనం కోడి పందాలు కత్తుల గురించి మనం ఎక్కువ హైలైట్ చేస్తాం. లేదంటే ఈ అశ్లీల డాన్సులు అంటాం. ఈ అశ్లీల డాన్సుల గురించి నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఒకళ్ళ విషయంలో ఒకలాగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా మనకి నడుస్తుంది, నేను బికినీలే వేసుకుంటాను, నా ఇష్టం, నా నా హక్కు అని మాట్లాడితే ఎస్ నీ హక్కు, ఇది నీ హక్కు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. పాపం అమ్మాయి ఎవరో పొట్టకూటి కోసం డాన్సులు చేసుకుంటుంటే అమ్మాయి అలా రికార్డింగ్ డాన్స్ చేస్తుందా అని చెప్పి మనం వాటిని విమర్శిస్తున్నాం. ఏది తప్పు ఏది ఒప్పు? శ్రీరామ్ గారు, డాన్స్ ఇక్కడ చేయడం మనమే- తప్పు కాదేమో, డాన్స్ చేయడం తప్పు కాదేమో, ఆ డాన్సుల పేరిట ఆమెను వివస్త్రను చేయడం తప్పు కాదంటారా? హాఫ్ న్యూడిటీతో స్టేజ్ మీద డాన్సులు ఇప్పుడు- చేయించడం తప్పు కాదంటారా? ఇప్పుడు ఆమెని వ్యవస్థరం చేస్తున్నారా, ఆమె వ్యవస్థ అవుతుంది ఒక రకంగా. కొన్ని ఆమె మీరే మాట్లాడుకున్నది చెప్పిందంటే అదే కదా, వాళ్ళు నిజంగా- తీసుకొచ్చి నిజంగా మాట్లాడుకున్నది ఆ జరుగుతుంటే- కండిషన్సే కదా. నిజంగా జరుగుతుంటే ఇప్పుడు సినిమాల్లో మీరు ఎలా చూస్తున్నారు, ఓ సర్టిఫికేట్ ఇచ్చేయంగానే హ్యాపీగా సినిమాలు చూసేస్తున్నామే, ఐటమ్ సాంగ్ అని చెప్పి చూసేస్తున్నాం కదా. మనమే సపోర్ట్ ఏం చేస్తున్నారు వేస్తాం ఇప్పుడు కదా, అశ్లీల నృత్యాన్ని మనమే encourage కదా ఏం చేస్తున్నారు. వేసేది, మనమే కదండి. థియేటర్కి వెళ్ళి 350 పెట్టి పాప్కార్న్ కొనుక్కుని మరి ఏం వేసేది మనమే కదా. అదే అది తెర మీద చూస్తేనేమో బాగుందా, పాపం అమ్మాయి పొట్టగుడ్డి కోసం అదే అదే ఎంటర్టైన్మెంట్ తెర మీద నువ్వు చూస్తావు, అదే ఎంటర్టైన్మెంట్ పల్లెటూరులో ఒకటి చూడకూడదా? నువ్వు అది ఎంటర్టైన్మెంట్ అంటే అది ఎంటర్టైన్మెంట్ గా తీసుకో, లేదా దాన్ని అశ్లీలం అంటావా? మొత్తం అందరినీ ఖండించు. నేనేమంటా, నేను దాన్ని సమర్థించట్లా. నువ్వు దాన్ని అశ్లీలం అంటే ఇక్కడ నువ్వు ఐటమ్ సాంగ్ అని ఖండించు, ఐటమ్ సాంగ్ లేని సినిమాలు చూడు. నేను బికినీలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతా నా ఇష్టం అన్న వాళ్ళని నువ్వు ఖండించు. నువ్వు ఒక దగ్గర ఒక రకంగా మాట్లాడకు, ఇంకొక దగ్గర ఒక రకంగా మాట్లాడకు అనేది నా ఉద్దేశం. ఎంటర్టైన్మెంట్ అనేది ఏ విధంగా తీసుకున్నది ఎంటర్టైన్మెంట్ అనుకుంటే ఒక రకం, ఎంటర్టైన్మెంట్ అనేది ఇలానే ఉండాలి, లేదంటే హరికథ మాత్రమే ఎంటర్టైన్మెంట్, ఇది ఎంటర్టైన్మెంట్ కాదు అనుకుంటే మొత్తం తీసేద్దాం మనం సినిమా ఇండస్ట్రీని. అందువల్ల మనం ఏది అనేది మనం చూసే కళ్ళని బట్టి ఉంటుంది. నేనేమంటాను, నేను దాన్ని సమర్థించను. మీరు ఏదైతే చెప్తున్నారు రికార్డింగ్ డాన్స్, నేను సమర్థించను. బట్ అట్ ది సేమ్ టైం మనం ద్వంద్వ విధానాలు వద్దు అనేది నా ఉద్దేశం. ఒకళ్ళతో ఒక రకంగా మాట్లాడి ఇంకొకళ్ళతో ఒక రకంగా మాట్లాడద్దు మనం. అది ఎంటర్టైన్మెంట్ అంటాం, ఐటమ్ సాంగ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇది ఎంటర్టైన్మెంట్, తప్పే ఉంది. అంటే సంక్రాంతి పండుగకు ఇలాగా సంక్రాంతి పండుగకు వేరే వేరే రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొని వచ్చి డాన్సులు చేపిస్తున్నారు, హాఫ్ న్యూడిటీ మనం చూస్తూ ఉన్నాం. బట్ సినిమాల్లో ఉంది కాబట్టి పబ్లిక్లో అది చేయడం తప్పు కాదు అంటున్నారు మీరు. నేనేమంటున్నా, నేను అది తప్పు అంటలా, ఇది రైట్ అంటలా, నేను ఏది అంటలా. నేనేమంటున్నా, ద్వంద్వ ప్రమాణాలు వద్దు అని మాత్రమే చెప్తున్నానే. మీరు జర్నలిస్టా, మీరు జడ్జా, లేదంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారా, మీరు ఏదో డిసైడ్ చేయండి. ఇది తప్పు అంటే అది మొత్తం తప్పు అని చెప్పండి, ఇది రైట్ అంటే అది మొత్తం రైట్ అని చెప్పండి. ఒక దగ్గర చేస్తే, నాకు నచ్చిన దగ్గర చేస్తేనేమో నేను 350 రూపాయలు పెట్టి విజిలేస్తాను, పాప్కార్న్ కొనుక్కుని విజిలేస్తాను. అదే హాఫ్ శారీలు లేదంటే ఇంకా తక్కువ వేసుకున్న వాళ్ళని నేను విజిలేస్తాను. నేను రోడ్డు మీద చేస్తే మాత్రం ఎక్కడో పల్లెటూళ్ళలో ఎక్కడో వాళ్ళు పాపం ఆ ఎంటర్టైన్మెంట్ చూస్తే మాత్రం ఇది ఘోరమైన నేరం అంటానంటే నేను వ్యతిరేకం. నేను అది రైట్ అని చెప్పట్లా. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఏమైనా ద్వంద్వ ప్రమాణాలు వచ్చినప్పుడు వద్దని చెప్తున్నాను. ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ప్రవచనకర్తలు బయటకు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ప్రతి విషయానికి సంబంధించి స్పందిస్తూ ఉంటారు. చాలా మంది ఉన్నారు మనకి ప్రవచనాలు చెప్పేవాళ్ళు. బట్ ఇలాంటి సందర్భాల్లో ఒక్కరు కూడా నోరెందుకు కదపట్లేదు, నోరెందుకు మెదపట్లేదు? అదే చెప్తున్నా, వాళ్ళైనా అదే మాట చెప్తారు. మీరు సినిమాల్లో ప్రవచనకర్తలు చెప్తే మీరు సినిమాల్లో ఐటమ్ సాంగ్ ఆపుతారా చెప్పండి. సెన్సార్ బోర్డు ఏమైనా ఆగుతుందా చెప్పండి. అప్పుడు ప్రవచనకర్తలు ఇప్పుడు కాదు 100 సార్లు చెప్తారు, సీతాదేవి అలా ఉండాలని చెప్తున్నారు. సీతాదేవి లాగా ఉంటున్నారా? సెన్సార్ బోర్డు ఎందుకు ఇస్తుంది సెన్సార్ సర్టిఫికెట్లు? సోషల్ మీడియాలో హక్కుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సీతాదేవి లాగా ఉంటున్నారా? ప్రవచనకర్తలు మీకు వచ్చి చెప్తున్నారు కదా, మరి ఉంటున్నారా? ఒక దగ్గర మీకు ప్రవర్తనకర్తలు కావాలి, ఒక దగ్గర వద్దా? ఇదే మనం అనేది ఏంటంటే, ఇది ఏ తప్పు అయితే తప్పని చెప్దాం, రైట్ అయితే రైట్ అని చెప్దాం, కానీ ద్వంద్వ ప్రమాణాలు మాత్రం వద్దు. అది రైట్ అయితే ఇది రైట్, ఇది రాంగ్ అయితే అది రాంగ్. చూద్దాం సార్ ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.